హాయ్ ఫ్రెండ్స్, నేను సాయి కృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్ లో మీకు తెలియని 10 ట్రిక్స్ చూపించబోతున్నాను. ఇదేంటి అంటే నెంబర్ 10 ట్రిక్ వచ్చేసరికి, మనం ఎప్పుడైనా ఏజ్ రెస్ట్రిక్టెడ్ వీడియో ఓపెన్ చేసినప్పుడు సైన్ ఇన్ టు కన్ఫర్మ్ యువర్ ఏజ్ ఉంటుంది. సో ఇలాంటప్పుడు మనం లాగిన్ అయితేనే ఆ వీడియోని చూడగలుగుతాం. లాగిన్ అవ్వకుండా ఈ వీడియో చూడాలి అంటే ఏం చేయాలి అంటే, పైన వాచ్ అని కనిపిస్తుంది కదా, క్వశ్చన్ మార్క్ వాచ్ అనేది రిమూవ్ చేసేసి, ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు అని ఉంది కదా, అది కూడా రిమూవ్ చేసేసి, ఇక్కడ వి పక్కన స్లాష్ అని చెప్పేసి ఎంటర్ చేసి ఇప్పుడు సెట్ చేసినట్లయితే అదే వీడియో మనం లాగిన్ అవ్వకుండానే చూసేయచ్చు. మరి 9th ట్రిక్ ఏంటి అంటే, మన యూట్యూబ్ సెర్చ్ బార్ లో యూజ్ ద ఫోర్స్ లుక్ అని చెప్పేసి టైప్ చేసినట్లయితే చూస్తున్నారు కదా ఏ విధంగా యూట్యూబ్ సెర్చ్ రిజల్ట్స్ అనేవి లూప్ అవుతూ ఉన్నాయో, కదులుతూ ఉంటాయి. ఇలాగా బాగుంది కదా. మరి 8th ట్రిక్ ఏంటి అంటే, మన యూట్యూబ్ సెర్చ్ బార్ లో డూ ద హార్లెమ్ షేక్ అని చెప్పేసి చూసారు కదా, డూ ద హార్లెమ్ షేక్ అని చెప్పేసి మనం సెర్చ్ బార్ లో టైప్ చేస్తే యూట్యూబ్ పేజ్ అంతా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఆ మ్యూజిక్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది, హార్లెమ్ షేక్ అనే సాంగ్ ఆటోమేటిక్ గా ప్లే అయిపోతుంది. మన 7th ట్రిక్ వచ్చేసరికి, డోజిమెమే అని చెప్పేసి మనం టైప్ చేసినట్లయితే యూట్యూబ్ పేజ్ అంతా కలర్ఫుల్ గా కనిపిస్తూ ఉంటుంది. ఇలా కలర్ఫుల్ లోగోస్ తో, కలర్ఫుల్ టెక్స్ట్ తో, డిఫరెంట్ ఫాంట్స్ తో కనిపిస్తుంటుంది. మనం ఒకవేళ ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తే అది మాయమైపోతుంది. మన 6th ట్రిక్ వచ్చేసరికి, ఇది చాలా బద్దకస్తుల కోసం యూట్యూబ్ వీడియోస్ ని మౌస్ తో ఆపరేట్ చేసే పని లేకుండా ప్రశాంతంగా కీబోర్డ్ తో ఆపరేట్ చేయడానికి పనికొస్తుంది. youtube.com/ అని పక్కన టీవీ అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ చేసినట్లయితే యూట్యూబ్ టీవీ లాగా వచ్చేస్తుంది. దీన్ని మనం జస్ట్ మన కీబోర్డ్ తో ఆపరేట్ చేయొచ్చు. మనకు కావాల్సిన సాంగ్ కానీ ఏదైనా సరే మనం కీబోర్డ్ లో టైప్ చేసుకోవచ్చు, మౌస్ యూజ్ చేసే పని లేకుండా. మన 5th ట్రిక్ వచ్చేసరికి, మనం యూట్యూబ్ లో ఈ వీడియోనైనా డౌన్లోడ్ చేసుకోవాలంటే సింపుల్ గా ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి పైన యూట్యూబ్ కి ముందు SS అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేసినట్లయితే ఇది సేవ్ ఫ్రమ్ నెట్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ కి రీడైరెక్ట్ చేస్తుంది. అక్కడ ఈ వీడియోని మనం డౌన్లోడ్ బటన్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెంబర్ 4th ట్రిప్ వచ్చేసరికి, యూట్యూబ్ లో మనం ఎవరికైనా స్పెషల్ గా కామెంట్ పెట్టాలి అంటే బోల్డ్ లెటర్స్ లో పెడితే ఎలా ఉంటుంది, బాగుంటుంది కదా. సపోజ్ స్టార్ హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి స్టార్ అని చెప్పేసి టైప్ చేసి నేను కామెంట్ పెట్టాను అనుకుందాం. ఈ కామెంట్ బోల్డ్ లెటర్స్ లో వచ్చేసింది. చూసారా, ఈ కామెంట్ కలర్ ఏంటి, ఈ కామెంట్ కలర్ ఏంటి. ఈ విధంగా బోల్డ్ కామెంట్స్ ని మనం పెట్టచ్చు. నెంబర్ 3rd ట్రిక్ వచ్చేసరికి, యూట్యూబ్ సెర్చ్ బార్ లో వెబ్ డ్రైవర్ టోసో అని చెప్పేసి మనం టైప్ చేసినట్లయితే ఇది ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ లాగా విచిత్రంగా వచ్చేస్తుంది. ఇదంతా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది కదా, ఇదంతా ఒక కంప్యూటర్ లాంగ్వేజ్ లాగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ టైప్ లో సెర్చ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. నెంబర్ 2nd ట్రిక్ ఏంటి అంటే, ఎవరిదైనా సరే మీరు ఒక వీడియో ఓపెన్ చేసి ఆ వీడియో ద్వారా అతనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అనేది తెలుసుకోవాలి అనుకున్నట్లయితే ఆ వీడియో కింద మోర్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ మోర్ అనే ఆప్షన్ దగ్గర స్టాటిస్టిక్స్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది. ఆ స్టాటిస్టిక్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఆ వీడియో ఎన్ని నిమిషాలు చూశారు, ఎంతమంది షేర్ చేశారు, ఆ వీడియో ద్వారా అతనికి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని మీరు తెలుసుకోవచ్చు. నెంబర్ 1 ట్రిక్ ఏంటి అంటే, ఇది ట్రిక్ కాదు, టిప్. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీరు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవుతారు. నేను మీకు ఇలాంటి వీడియోలు చాలా తీసుకొస్తాను. ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.